ఎందుకు పృథ్వీ ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అన్నట్టయింది ఇప్పుడు కదా. ముచ్చటేంటిదంటే బిగ్ బాస్ సీజన్ 8 మూడో వారం గురువారం పొద్దున్న ఓటింగ్ రిజల్ట్స్ చాలా అంటే చాలా తగ్గినాయి మన పృథ్వీరాజ్కి. సో ఇప్పుడు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు, అసలు పృథ్వీరాజ్కి ఓటింగ్ ఎందుకు దక్కింది తగ్గింది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో 8 మంది నామినేషన్స్లో ఉన్నారు. ఇందులోకెళ్ళి పృథ్వీ, ఇంకా అభయ్ నవీన్, యష్మి, ఇంకా పర్వాలేదు యష్మికి ఓటింగ్ పడుతుంది. బట్ పృథ్వీ ఇంకా అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కళ్ళు వీళ్ళిద్దరికెళ్ళి ఒక్కళ్ళు. ఎందుకు ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఛాన్సెస్ అంటున్నా, బస్ బిగ్ బాస్ ఏం చేస్తారు ఏంది అనే దాని గురించి ఐడియా లేదు. సో ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే విష్ణుప్రియ అక్క ఉంది. సెకండ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నాగమణికంఠ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో చూసుకున్నట్లయితే ప్రేరణ ఉంది. ఫోర్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే సీత ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే నైనిక ఉంది. సిక్స్త్ ప్లేస్లో చూసుకున్నట్లయితే యష్మి అక్క ఉంది. సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే అభయ్ నవీన్ ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో చూసుకున్నట్లయితే బాటంలో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఎందుకు తగ్గింది ఏంటి అనే దాని గురించి సో నిన్నటి ఎపిసోడ్లో అందరు చూసిరు. పృథ్వీ బిహేవియర్ కానీ ఇంకా కొన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్లు అట్లా జరుగుతాయి. బట్ ఇక్కడ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం వెళ్ళిపోతుంది అంటే పృథ్వీ ఏదో ఉంటే చిరాకుగా అనిపిస్తుంది అనే దాని గురించి అయితే జనాలకి కొంచెం అనిపిస్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి. సో దాని గురించి పృథ్వీకి ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇంకా ఏంటి అంటే పృథ్వీరాజ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలిమినేట్ అవుతాడు అని ఏం చెప్పలేం, ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ ఏం నిర్ణయించుతుంది ఏంటి కంటెంట్ ఇస్తుండు కదా అనే దాని గురించి ఉంచుతారు కావచ్చు. సో అది మన పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూద్దాం, వల్ల అభయ్ నవీన్ కూడా ఎలిమినేట్ కావచ్చు. నేను పబ్లిక్లోకి వెళ్తా, కాన్ఫిడెన్స్గా ఉంటా, అసలు నేను ఎలిమినేట్ కాను అని చెప్పిండు. సో చూద్దాం వల్ల ఎట్లా జరుగుతుంది ఏంటి అనే దాని గురించి. సో అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.